సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి డెవలప్మెంట్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రైల్వే శాఖ. భవనాల కూల్చివేతతో పాటు కొత్త బిల్డింగ్స్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా 8 ప్రత్యామ్నాయ ఎంట్రీ గేట్లను ఏర్పాటు చేశారు అధికారులు. 24 గంటలు ఆర్పీఎఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ప్రతిరోజు వేలాదిగా లక్షలాదిగా అయితే ప్రయాణికులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ 750 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వచ్చేటువంటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అయితే రైల్వే అధికారులు ఇటీవల జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా అయితే ఇక్కడ గతంలో ఉన్నటువంటి స్టేషన్ను కూల్చివేయడం జరిగింది. ఈ క్రమంలోనే మరికొన్ని దారులను కూడా ఇటు ప్లాట్ఫామ్ మీదకి వెళ్లేందుకైతే అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇటు గణేష్ టెంపుల్ పక్కనే రెతిఫైల్ బస్ స్టాండ్లో నుంచి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి చేరుకోవచ్చని అధికారులు తెలపడంతో పాటు గణేష్ టెంపుల్కు మరొక పక్కన మనం గమనిస్తే ఇటు 2వ నెంబర్కు సంబంధించినటువంటి ఒక ఎంట్రన్స్ గేట్ను కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్లోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ను మనం ఇప్పటివరకు చూడడం జరిగింది. దానికి మించి కూడా ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిర్మించేందుకైతే అధికారులు ప్రత్యేకంగా ఇటు అభివృద్ధి నిధులను కేటాయించడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ అభివృద్ధి నిధులను కనుక గమనిస్తే ఇటు 2వ నెంబర్ గేట్ను ఏర్పాటు చేసి దీనికి కన్స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలోనే ప్రస్తుతం ఇటు ప్రయాగ్రాజ్కు వెళ్ళేటువంటి కుంభమేళకు వెళ్ళి వస్తున్నటువంటి భక్తులు కానీ ఇటు ప్రయాణికుల రద్దీ కానీ ఎక్కువగా ఉండడంతో అయితే ఇక్కడ అధికారులు కన్స్ట్రక్షన్లో ఉన్న క్రమంలోనే ఇటు బుకింగ్ ఆఫీస్ను ఏర్పాటు చేస్తూ 2వ నెంబర్ గేట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2వ నెంబర్ గేట్ ద్వారా కూడా ఇటు ప్రయాణికులందరూ కూడా రైల్వే స్టేషన్లోకి వెళ్లేందుకు అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం 2వ నెంబర్ గేట్ వద్ద కూడా ప్రత్యేకంగా ఒక బుకింగ్ కౌంటర్తో పాటు అంతేకాకుండా ఇక్కడ వెయిటింగ్ హాల్ను కూడా ఏర్పాటు చేయడానికి అధికారులు అయితే మరికొన్ని లోపలికి వెళ్లేందుకు ఎంట్రన్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం 2వ నెంబర్ ఎంట్రన్స్ వద్ద అయితే ఉన్నాం. చూడవచ్చు ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయినటువంటి నూతన భవనంలోనే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయితే అధికారులు ఈ యొక్క ప్రత్యేక ద్వారాన్ని ఓపెన్ చేయడంతో పాటు ఇక్కడ వెయిటింగ్ హాల్ను అంతేకాకుండా బుకింగ్ కౌంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం మొత్తం భవనాలన్నింటినీ కూడా గమనిస్తే ప్రత్యేక హంగులతో ఇప్పుడు ఏదైతే సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ 1 వైపు నిర్మించినటువంటి మనం భవనాన్ని అయితే చూస్తున్నాం. పూర్తి స్థాయిలో పార్కింగ్ అంతా కూడా 5th ఫ్లోర్లో 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్లో ఉండే విధంగా అయితే అధికారులు ఈ నూతన నిర్మాణాలను చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ 2వ గేట్ పక్కనే కూడా మనకు 3B 5 గేట్లకు సంబంధించినటువంటి ఒక మార్గాలను కూడా సూచిస్తూ అయితే ప్రత్యేక బోర్డులను ఇటు రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 4వ నెంబర్కు సంబంధించినటువంటి భవనాన్ని ఇప్పటికే కూల్చివేసినటువంటి అధికారులు అయితే ఆ 4వ నెంబర్కు సంబంధించినటువంటి గేట్ వద్ద ముందున్నటువంటి 3వ నెంబర్తో పాటు 3B అనేటువంటి ఒక ప్రత్యేక ద్వారాన్ని కూడా ఓపెన్ చేసి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే ప్రత్యేక ఏర్పాటు చేశారు. మనం గమనించవచ్చు ప్రస్తుతం ఏదైతే మనం 3వ నెంబర్ గేట్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ వద్ద అయితే ఉన్నాం. ఈ ఎంట్రన్స్ను కనుక గమనిస్తే మొత్తం వరుసగా కూడా 3వ గేటు ఎంట్రన్స్ అంతేకాకుండా 3B అనేటువంటి ఒక ప్రత్యేక ఎంట్రన్స్ను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం విజువల్స్ ద్వారా గమనిస్తే 3వ నెంబర్ గేట్ వద్ద దానికి ఆనుకోనే పక్కనే 3B అనేటువంటి గేట్, ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి 4వ నెంబర్ గేట్లో ఉన్నటువంటి భవనాన్ని అయితే అధికారులు కూల్చివేయడంతో ఈ క్రమంలోనే ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ప్లాట్ఫామ్ మీదకి వెళ్లేందుకైతే ప్రత్యేకంగా ఈ యొక్క అదనపు గేట్లను ఏర్పాటు చేసి కూడా వచ్చినటువంటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అడుగడుగున ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీఎఫ్తో పాటు జీఆర్పీ పోలీసులు కూడా సలహాలు సూచనలు చేస్తూ ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ ఏదైతే బోయిగూడలో ఉందో బోయిగూడ ప్రాంతం నుంచి లోపలికి వెళ్ళేటువంటి ప్రజల కోసం కూడా ప్రత్యేకంగా గేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం గేట్ నెంబర్ 6 వద్ద అయితే ఉన్నాం. గమనించవచ్చు మనకు ఏదైతే ఇటు హైదరాబాద్లోని ఇటు చిలకలగూడ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా 10వ నెంబర్ గేట్ ద్వారానే ఇటు రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ అవుతుంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ 6వ నెంబర్ గేట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో మనం గమనిస్తే 10వ నెంబర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో గతంలో మనం చూడవచ్చు అక్కడ అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉందో అమ్మవారి టెంపుల్ ఆ పక్కనే ఆ ప్లాట్ఫామ్ అయితే లోపలికి వెళ్ళేందుకు ఎంట్రన్స్ అయితే ఉండేది. కానీ ప్రస్తుతం అక్కడ భవన నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో అయితే ప్రస్తుతం అక్కడ ఎంట్రన్స్ను తీసేయడంతో పాటు ఇక్కడ 6వ నెంబర్ ఎంట్రన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు చిలకలగూడ చౌరస్తా నుంచి ఇటు 10వ నెంబర్ బోయిగూడ వైపు వస్తున్న క్రమంలో ప్రారంభంలోనే 8వ నెంబరు గేట్ను కూడా ఏర్పాటు చేసి ఇటు ప్రయాణికులందరూ కూడా రైల్వే స్టేషన్లోకి వచ్చేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం గమనించవచ్చు ఒకసారి 6వ నెంబర్ గేట్ వద్ద కనుక గమనిస్తే మనకు 10వ నెంబర్ ప్లాట్ఫామ్ క్లియర్గా కనిపిస్తుంది. 10వ నెంబర్ ప్లాట్ఫామ్లు తో పాటు వివిధ ప్లాట్ఫామ్లోకి వచ్చేటువంటి ట్రైన్ల డీటెయిల్స్ని కూడా
ఎప్పటికప్పుడు తెలిపే విధంగా ఇక్కడ మనకు ఏర్పాటు చేసినటువంటి బోర్డులను చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ టెంపరీగా ఇక్కడ బుకింగ్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్స్ మరికొద్ది రోజులు కొనసాగడంతో అయితే ప్రయాణికులందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా అధికారులందరూ కూడా మనం చూస్తున్నాం. ఇటు కుంభమేళా జరుగుతున్న క్రమంలో అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రయాణికులందరికీ కూడా వారు వెళ్లాల్సినటువంటి గమ్యస్థానాలకు చేరేందుకైతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికులకైతే తగు సలహాలు సూచనలు చేస్తూ వారు వెళ్ళవలసినటువంటి ప్లాట్ఫామ్స్ పైకి వెళ్లేందుకైతే అన్ని విషయాలను కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ప్రయాగరాజ్లో కుంభమేళా అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇటు ప్రయాణికుల రద్దీ కూడా రైల్వే స్టేషన్లో చాలా ఎక్కువగా ఉంది. మనం చూస్తున్నాం చాలా ప్రాంతాలలో కూడా రైల్వే స్టేషన్లో ట్రైన్లు ఎక్కే దిగే సమయంలో కానీ అక్కడ అనౌన్స్మెంట్లు జరుగుతున్న సమయంలో కానీ కొంత గందరగోళానికి గురై ప్రమాదాలకు గురవుతున్న క్రమంలో అయితే అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అయితే ఇటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటో వైపు అయితే 5 ఎంట్రన్స్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్లాట్ఫామ్ నెంబర్ 10 వైపు బోయిగూడ ప్రాంతం వైపు అయితే 2 గేట్లను ఏర్పాటు చేసి అయితే అధికారులు ఎప్పటికప్పుడు వచ్చినటువంటి ప్రయాణికులందరికీ కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇటు బస్ కనెక్టివిటీ ద్వారా కానీ ఇటు మెట్రో రైల్ కనెక్టివిటీ ద్వారా వచ్చినటువంటి ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా వారి ప్రాంతాలకు వెళ్లేందుకైతే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు అడుగడుగున సలహాలు సూచనలు చేసి అయితే ప్రయాణికులు వారి గమ్యస్థానాలు చేరేందుకు ఇక్కడ సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొనసాగుతుంది. కెమెరామెన్ అనిల్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.